ఎస్టాబ్లిష్డ్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం. ఆ స్పాన్ ఆఫ్ నో టైంలో ఇవాళ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ వైఎస్ఆర్సీపీకి ఉండకపోయి ఉంది. అదర్వైజ్ 4 రోజులు బట్టి అరెస్టులు రక్కసు ఏంటి నేతల మీద ఇదేంటి అని డిబేట్లు ఉండకపోయింది కదా. ఓకే, ఇది ఆలోచించండి, ఇది నేను అడుగుతుంది. ఓవరాల్ గా లాస్ట్ సబ్మిషన్ నేను ఓవరాల్ గా అంటుంది ఏంటంటే, పార్టీ తన కాళ్ళ మీద తను నిలబెట్టుకోవడానికి సామాజిక వర్గ సపోర్ట్ వల్ల 21 out of 21 గెలిచిన పవన్ కళ్యాణ్ గారు ఇక మీదటైనా చంద్రబాబు గారి డైరెక్షన్ లో కొంచెం చెప్తే బాగుంటుంది. కులాల మతాల గురించి దయించి మాట్లాడొద్దని చెప్పండి. ఎందుకంటే ఇవాళ భిన్న సంస్కృతులతో ఎలక్షన్ ముందు మేబీ కుల ప్రస్తావనలతో కొంతవరకు లీడ్ అవ్వచ్చు, కానీ ఎలక్షన్ అయిపోయి అందరూ చంద్రబాబు గారు లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇంకా కుల ప్రస్తావనలతోనూ కుల అంబిగ్యూటీ అంటే మీ పోలిట్ బ్యూరో అందరికీ నిలువెత్తు నిదర్శనం. ఒక బ్యాలెన్స్ అనేది ఎలా మెయింటైన్ చేస్తారో 40 సంవత్సరాల లెగసీ ఉన్న మీ పార్టీయే మాకు ఉదాహరణ. నేను చెప్తున్నాను ఆ విషయంలో. వాళ్ళ దగ్గర ఇదేంటి నాకు అర్థం కావట్లే. ఓకే, వెంకటేష్ గారు చెప్పండి సార్. ఏంటంటే కాపులకి నాయకత్వ లక్షణాలు తక్కువ? ఇది ఒక అవగాహన లేనటువంటి స్టేట్మెంట్ అండి. కాపులకి నాయకత్వలేమి ఉంది అని చెప్పేసి అని ఎవరైతే భ్రమపడుతున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు కాపులు లేకపోతే, కాపు నాయకులు లేకపోతే, కాపు ఎమ్మెల్యేలు లేకపోతే ఈ రోజు మిగిలిన 2 పార్టీలు కూడా రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టేటువంటి పరిస్థితి లేదు అనేది నా వాదన. ఉంది అని ఇటు తెలుగుదేశం పార్టీ వారు కానీ లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, మీ కాపులతో మాకు పని లేదు, మీకు అధికారం ఎలాగ ఎంజాయ్ చేయాలో తెలియదు, లేకపోతే అధికారాన్ని మీరు ఎలా చేయాలో మీకు తెలియదు, మీకు నాయకత్వం ఏమి ఉంది అని అంటే, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు కానివ్వండి, ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు కానివ్వండి, అటు రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా, ఇటు చౌదరి ముఖ్యమంత్రి ఉన్నా, ఖచ్చితంగా డిప్యూటీ సీఎంగా ఎప్పుడూ కూడా ఒక కాపు వ్యక్తి ఉన్నటువంటి ఒక పరిస్థితి. అది 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నిమ్మకాయల చినరాజప్ప గారు ఉన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆళ్లనాని గారు ఉన్నారు, సబ్జెక్టు కరెక్షన్. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ అధికారం కానివ్వండి, నాయకత్వం లోపం ఎక్కడుంది? బలమైన నాయకులు ఉన్నారు, కాకపోతే ఆ కోఆర్డినేషన్ లేదు. కలుపుకుపోయే మనస్తత్వం, రాజకీయ అవసరాల నిమిత్తం వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి ఒక నాయకత్వం లేకపోవటం వల్ల వీళ్ళు అనుకుంటున్నటువంటి నెంబర్ 1 చైర్కి దూరంగా ఉంటున్నారు. కానీ లేదంటే ఈ రాష్ట్రంలో ఒక్కసారి కాపు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఇంకా ఏ సామాజిక వర్గానికి కూడా అధికారాన్ని హస్తగతం చేసుకునేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి కూడా ఏదైతే ఓటింగ్లో కాపులు ఎక్కువ ఉన్నారు, అలాగే ఎస్సీలు ఎక్కువ ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా కొంత వైవిధ్యమైనటువంటి వాతావరణం కానివ్వండి, ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడంలో మిగిలిన నాయకులు లేదా మిగిలిన కులాలు సక్సెస్ అయినాయి. కాబట్టి ఈరోజు కాపులకి అధికారం అందకుండా వీళ్ళు ఎంజాయ్ చేయటము ఒకటి అలవాటు పడింది. ఈ లెగసీని బ్రేక్ చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు ప్రయత్నించారు. అన్ఫార్చునేట్లీ ఆయన తీసుకున్నటువంటి ఒంటరి డెసిషన్స్, అంటే ఆయన ఏమంటారంటే, నాకు ఒక అవగాహన ఉంది, నాకు ఒక ప్లానింగ్ ఉంది, దాని ప్రకారం మీరంతా నడవండి అని చెప్పేసి అంటున్నారు. ఆయన ప్లానింగ్ ఏంటో మిగతా వాళ్ళందరూ కదా నీ వెనకాల నడిచేది. అదే నా వ్యూహం నాకు వదిలేయండి అని. ఏమండి? నా వ్యూహం నాకు వదిలేయని, వ్యూహం నాకు వదిలేయండి అంటాడు. నీకు తెలియదు కదా, నియోజకవర్గ స్థాయిలో ఎప్పుడు కూడా నియోజకవర్గ స్థాయి నాయకుడు అలాగే ఆలోచిస్తాడు. తనకున్నటువంటి క్యాడర్ని కానీ లీడర్స్ని కానీ కాపాడుకోవడానికి ఆలోచిస్తాడు తప్ప నీ వ్యూహం మీద ఆధారపడి ఈ నియోజకవర్గంలో ఉన్న భవిష్యత్తుని త్యాగం చేయడానికి ఏ కులంలో ఉన్న నాయకుడు కూడా ముందుకు రాడు. కాబట్టి వ్యూహం పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే వేసుకున్నంత కాలం ఆయన కానివ్వండి, ఆయనతో అంటగాగుతున్న కాపు సామాజిక వర్గం కానివ్వండి అధికారానికి దూరంగా ఉంటుంది. వ్యూహం అందరి నాయకులతో చర్చించి ఒక వ్యూహాన్ని తీసుకుని వ్యూహకర్తగా ఉన్నప్పుడు మాత్రమే కాపులు అధికారంలోకి వస్తారనేది నా పర్సెప్షన్. రైట్, వంశీ ఏమన్నా రెస్పాండ్ అవుతారా? సార్, నేను ఎప్పుడు ఈ కులాలు ఈ మతాలు టాపిక్ వచ్చినప్పుడు సైలెంట్ గా ఉంటానని మీకు తెలుసు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకెళ్తా ఉంది. ఇవన్నీ కూడా 2029లో ఎవరు చూడరు. డెఫినెట్లీ ఈ కులాలు ఈ మతాలు ఇవన్నీ ఎక్కడ ఉండవు సార్. అభివృద్ధి మంత్రం డెఫినెట్ గా మేము 2029లో కూడా వీఆర్ గోయింగ్ టు కమ్ అగైన్. రైట్, అదేనండి, మీరు చూడరు కానీ మీ తరఫున పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. అది ఒకసారి మీరు గ్రహించండి చాలు. నేనేమన్నంటే శోక సముద్రంలో స్విమ్మింగ్ చేస్తారు కేఎస్ ప్రసాద్ గారు. మీరు నేనేమన్నా అన్నానంటే ఇవాళ చాలా ఉన్నాను, మళ్ళీ నాకు ఉన్నప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు, ఆయన మాట్లాడుతున్నాడు కదా.
అదే వంశీ గారు అదే ఒక్క మళ్ళీ నేనేమన్నా అంటే మీరు అలా మళ్ళీ నేనన్నాం కాదు, కూటమి తరఫున కలెక్టివ్ మే 20 రెస్పాన్సిబిలిటీ. 2018 అనుకుంటా అండి, మే 20 2018లో కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక ప్రముఖ ఛానల్ కి. అవును, ఇచ్చి ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చిన ప్రతిసారి కూడా నిధులు ఎక్కడ అడిగాడండి, ఎప్పుడు వచ్చినా గానీ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ తోనే ఆయన నిరంతరం ఈ 5 సంవత్సరాల పాటు, లేదా అధికారం వచ్చిన దగ్గర నుంచి 2014లో అధికారం వస్తే మే 2020లో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, సాక్షాత్ ఈనాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ రోజు బీజేపీ అధిష్టానంగా ఉన్నటువంటి రాష్ట్రంలో అధిష్టానంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రతిసారి తిరుపతి ప్రసాదము, అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్టు చేస్తారు అని ఒక క్వశ్చన్ తోనే ఆయన వచ్చాడు. నిధుల గురించి ఆయన రాలేదనేటువంటి ఒక రాజకీయ విమర్శ చేశారు ఆయన. ఆ రోజుకి అది రాజకీయ విమర్శ. అట్ ద సేమ్ టైం అదే ఈ రోజు రిపీట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి రూపంలో. కాకపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి ఒక పరిస్థితి. రైట్ 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 ఓకే ఓకే. వంశీ వర్మ గారు, హ్మ్. ఇవన్నీ సింగళూరు వెంకటేష్ గారు చెప్పడానికి జనాలు వినటానికి బానే ఉంటాయి సార్. మేము కలిసి 3 మేము చెప్తాం కదా సార్, మేము చెప్తాం సార్. ఇది బీజేపీ అధ్యక్షుడు ఆయన, కన్నా లక్ష్మీనారాయణ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ. ఆ తర్వాత మేము విభేదించిన తర్వాత కూడా 5 సంవత్సరాలు ఇదే అడిగారని చెప్పేసి ఆయన చెప్పటం, కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పారని ఈయన అంటాం.